హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా బెండకాయ ప్రిపేర్ అండి. ముందుగా బెండకాయలని కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 కప్పు మినపప్పు, కాస్తంత శనగపప్పు, 4-5 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కాస్తంత జీలకర్ర, కాస్తంత చింతపండు, ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. కాసేపు వేగనిచ్చాక తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిపి ఇవన్నీ ఇట్లా వేగనిచ్చినాక మిక్సీకి పట్టుకోవాలండి. కారం, రుచికి సరిపడా ఉప్పు, తగినంత పసుపు, ధనియాల పౌడర్, పల్లీల పౌడర్ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ మసాలా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇట్లా మసాలా నింపుకోవాలండి బెండకాయలలో. మీ అందరికి ఒక సింపుల్ చిట్కా చెప్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు పెన్ను మరకలు షర్ట్ పైన వేసుకుంటారు. షర్ట్ పైన వేసుకున్నప్పుడు మనకు ఉతకడానికి ఇబ్బంది అవుతుంది, పెన్ను మరకలు పోవు. అలా పోవాలంటే శానిటైజర్ ఉందిగా, శానిటైజర్తోన దాన్ని రిమూవ్ చేసినట్టయితే పెన్ను మరకలు ఈజీగా అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పెన్ను మరకలు గిన్నె పోవాలంటే శానిటైజర్ వేస్తే పెన్ను మరకలు వెళ్తాయండి. శానిటైజర్ పెట్టినామంటే పెన్ను మరకలు ఈజీగా తొలగిపోతాయండి. రిమూవ్ మంచిగా అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్పు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇట్లానే పెట్టుకున్న తర్వాత కాస్తంత మిగిలిన మసాలా వేసేసుకున్నాలి. వేసుకొని కాస్తంత ఆయిల్ పోసి వేగనివ్వాలండి. ఫస్ట్ సిమ్లోనే పచ్చివాసన వరకు వేయించుకోవాలండి. ఫస్ట్ పచ్చివాసన వరకు వేగనివ్వాలండి. ఫస్ట్ కాస్తంత వాటర్ వేసుకోవాలండి. మిక్సీకి కడుతున్న వాటర్ కాసేపు ఉడకనివ్వాలండి. దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. కాస్తంత కరివేపాకు వేసి కలుపుకోవాలండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెసిపీ బెండకాయ మసాలా. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బెండకాయ మసాలా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో.